జగన్ పోటీ చేస్తలేరు, చంద్రబాబు బరిలో లేరు. అయినా ఆ సీట్ ఇప్పుడు ఏపీలో హీట్ పుట్టిస్తుంది. మళ్లీ గెలవాలని వైసీపీ, కొత్త రికార్డు రాయాలని టీడీపీ ఉడుంపట్టు పట్టాయి. ఎవరి వ్యూహాలు వాళ్లవే. అందరికల్లి ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ రిజల్ట్ పైనే. పార్టీల ఎత్తులు ఎలా ఉన్నా పులివెందుల ఓటర్లు ఎటువైపు అనేది తేలేది గురువారమే. రేపు జరిగే పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ పై స్పెషల్ స్టోరీ. పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ ఏపీలో పొలిటికల్ హీట్ పుట్టించింది. ఆంధ్రప్రదేశ్ అంతా పులివెందుల రిజల్ట్ వైపే చూస్తోంది. సిట్టింగ్ సీటు గెలిచేందుకు వైసీపీ, సొంత గడ్డపై జగన్ను దెబ్బ కొట్టాలని టీడీపీ పులివెందుల మండలం గల్లీ గల్లీలో వార్ చేస్తున్నాయి. అటు చంద్రబాబు, ఇటు జగన్ వ్యూహ ప్రతి వ్యూహాల్లో బైపోల్ వార్ పొలిటికల్ గా ఇంట్రెస్టింగ్ గా మారింది. జెడ్పీటీసీ సీటే అయినా ఏపీ పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. ఎలాగైనా ఫ్యాన్ రెక్కలు విరగొట్టాలని టీడీపీ చూస్తోంది. జెడ్పీటీసీ గెలిస్తే పులివెందుల గడ్డపై జగన్ను దెబ్బ కొట్టినట్టేనని సామధాన భేద దండోపాయాలు ప్రయోగిస్తోంది. ప్రచారంలోనే రెండు పార్టీలు వీధుల్లో రచ్చ చేశాయి. పరస్పరం దాడులు, పరస్పర ఫిర్యాదులు, ఇలా ఎన్ని చేయాలో అన్ని చేశారు లీడర్లు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ యంత్రాంగం అత్యంత ప్రశాంతంగా ఉన్న పులివెందుల్లో ఇవాళ రక్తపాతం పారే పరిస్థితికి తీసుకొచ్చారు. విచ్చలవిడి దౌర్జన్యం చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. దీనికి కారణమైన వాళ్ళని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు. పులివెందుల జెడ్పీటీసీ ఎలాగైనా గెలవాలని లీడర్లకు హితబోధ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు బాబు. వైసీపీ కూడా ఎక్కడా తగ్గడం లేదు. గ్రౌండ్ లెవెల్లో పట్టుతో ధీటుగానే వ్యవహరిస్తోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి దగ్గరుండి వ్యూహారాలన్నీ చూస్తున్నారు. 2021లో పులివెందుల జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మహేశ్వర్ రెడ్డి. 2022 మార్చి 19న తుమ్మలపల్లిలో గంగమ్మ జాతరలో సిరిబండ నడుపుతున్నప్పుడు ప్రమాదవశాత్తు కింద పడి జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి చనిపోయారు. మహేశ్వర్ రెడ్డి మృతితో ఉప ఎన్నిక జరుగుతోంది. వైసీపీ తరపున ఆయన కొడుకు హేమంత్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి, కాంగ్రెస్ నుంచి షర్మిల అనుచరుడు మోయిళ్ల శివకళ్యాణ్ రెడ్డి పోటీలో ఉన్నారు. పులివెందుల జెడ్పీటీసీ హిస్టరీ చూస్తే మొదటి నుంచి వైఎస్ ఫ్యామిలీ అడ్డానే. వైఎస్ఆర్ నుంచి జగన్ వరకు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలన్నీ ఏకగ్రీవమే. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో మొదటిసారిగా టీడీపీ తలపడుతోంది. వైసీపీతో ఎప్పుడూ లేనంతగా టైట్ ఫైట్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. వైసీపీ గడ్డపై జెండా ఎగరేయాలని పట్టుదలగా ఉంది టీడీపీ. వైసీపీ పవర్ లో ఉన్నప్పుడు కుప్పం స్థానిక ఎన్నికల్లో టీడీపీని దెబ్బ కొట్టింది. ఇప్పుడు కుప్పం ఫార్ములాను పులివెందులలో టీడీపీ ప్రయోగిస్తోంది. పులివెందులలో బీటెక్ రవి భార్య పోటీలో ఉండడం టీడీపీకి కలిసొచ్చే ఛాన్స్ ఉందనే అభిప్రాయం ఉంది. పులివెందుల మండలానికి చెందిన వైసీపీ కీలక నేతల్ని ఇప్పటికే సైకిల్ ఎక్కించారు. ఎలాగైనా సరే పులివెందుల జెడ్పీటీసీ గెలిచి ముఖ్యమంత్రి బాబుకు కానుకగా ఇవ్వాలని టీడీపీ తమ్ముళ్లు జోరుగా ఉన్నారు. వైఎస్ ఫ్యామిలీలో వివాదాలు కూడా వైసీపీకి ఇబ్బందికరంగా మారాయి. కాంగ్రెస్ తరపున తన అనుచరుడినే పోటీలో పెట్టారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. వైఎస్ కుటుంబంలో చీలికలతో వైసీపీ ఓటు బ్యాంకు కూడా చీలిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సేమ్ టైం వివేకా జయంతి సందర్భంగా పులివెందులకు వచ్చిన డాక్టర్ సునీత డైరెక్ట్ గా జగన్, అవినాష్ రెడ్డిపై ఘాటుగా విమర్శలు చేశారు. బాబాయిని చంపిన అబ్బాయికి ఓటేస్తారా అంటూ కొంతమంది పులివెందుల వీధుల్లో ర్యాలీలు తీశారు. ఈ పరిస్థితుల్ని అడ్వాంటేజ్ గా చేసుకుని పక్కాగా పనిచేస్తే పులివెందుల గెలుపుతో జగన్ కు షాక్ ఇవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తోంది టీడీపీ. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో 10,601 ఓట్లున్నాయి. ఇందులో అత్యధికం వైఎస్ ఫ్యామిలీకి అనుకూలంగా ఉంటాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 7,000 ఓట్లు జగన్ కు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి 3,000 ఓట్లు వచ్చాయి. పాత లెక్కలు పక్కన పెట్టి పులివెందులలో కొత్త లెక్క రాయాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రెండు పార్టీల నేతలు ఊళ్లలో మోహరించారు. పోలింగ్ టైం దగ్గర పడడంతో ప్రలోభాలకు తెరలిచింది. ఇరు పార్టీలు గట్టిగానే ఓటర్లతో బేరసారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఓటుకు 10,000 ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం. పులివెందుల జెడ్పీటీసీపై జిల్లా ఉన్నతాధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
కసరత్తు చేస్తున్నారు. వెబ్ కాస్టింగ్, మొబైల్ కనెక్టివిటీ, సరిహద్దుల్లో చెక్ పోస్టులు తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ టు రిజల్ట్ వరకు ఎలాంటి గొడవలు జరగకుండా సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ తో పాటు కార్డన్ సెర్చ్ చేశారు. డ్రోన్లతో నిఘా పెట్టారు పోలీసులు. పులివెందులతో పాటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ బై ఎలక్షన్ జరుగుతోంది. ఒంటిమిట్ట కూడా వైసీపీ సిట్టింగ్ ప్లేసే. ఇక్కడ కూడా వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ అంతా పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ ఫలితంపైనే. వైసీపీ గెలిస్తే కామనే, టీడీపీ గెలిస్తే మాత్రం పులివెందులలో రికార్డే.